అమ్మ సృష్టికి మూలం. ఆమె లోము నుండి కాదు, బయట నుండి కూడా ప్రాణం పోయగలదు. దానికి పార్వతీదేవి వాడిన పసుపే నిదర్శనం. నాకు తెలిసిన ఒక వినాయకుడి కథ ఉందండి, అది మీకు చెప్తాను. ఏంటంటే వినాయకుడు ఆయన వాహనమైన ఎలుకతోటి ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుని ఆయన చాలా రఫ్గా ఆడుతున్నారనమాట. ఆయన శరీరం, ఆయన బలం ఏంటి, ఆయన చిన్న ఎలుకతోటి చాలా ముష్టి యుద్ధం చేస్తూ అలాగూ రకరకాలుగా ఆటలు ఆడి, ఇంకా అది శక్తి హీనించి పోయిన వెంటనే ఆ ఎలక మారం చేసింది ఆడుకోవడానికి. దానికి శక్తి లేదు వినాయకుడితో ఆడుకునేంత శక్తి. సో మారం చేస్తుంటే అది మారం చేస్తోందని దాన్ని తోక పట్టుకుని తరతరా లాక్కుంటూ వచ్చాడు ఆడమని. నువ్వు ఆడతావా లేదా అని లాక్కుంటూ వచ్చి దాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాడు అనమాట తల్లి దగ్గరికి. అప్పుడు తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి శరీరం అంతా రక్తంతో ఉందన్నమాట. తల్లి శరీరం రక్తంతో ఉండిన వెంటనే వినాయకుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, అమ్మ ఏంటమ్మా ఈ ఒళ్ళంతా రక్తం ఏంటి అనేసి ఒళ్ళంతా తడుముతో, అమ్మ ఎవరమ్మా ఏం చేశారు నిన్ను అని అంటే, నువ్వే నాయనా ఇలా చేసావు నన్ను అంది. అన్న వెంటనే అదేంటి, నేనెక్కడ నిన్ను కొట్టాను, నేనెక్కడ ఇలాగూ రక్తపాతం చేశాను నిన్ను అనేసి అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి నేనే అని నీకు తెలీదా? ఆ ఎలకని అలా ఈడ్చుకుంటూ వచ్చావు కదా నాన్న, అందుకనే నా శరీరం అంతా ఇలా రక్తమైపోయింది అని అంది. అప్పుడు వినాయకుడు క్షమాపణ కోరాడు తల్లిని, కాళ్ళ మీద పడి బాధపడుతూ. సో సృష్టి అంతా అమ్మే. నేను అన్ని వీధులు తిరిగాను ఏ వినాయకుడిని కొనుక్కోవాలా అని. ఆఖరికి మా కాలనీలో వాళ్ళు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, అమ్మ మీ చేతుల మీదుగా నేను వినాయకుడిని అందరికీ పంచాలనుకుంటున్నాము, ప్లీజ్ రండి అని చెప్తే ఎగురుకుంటూ గంతేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ వినాయకుడు, ఈ బొజ్జ వినాయకుడు ఉన్నాడే, నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వీధుల్లో ప్రతి వీధి చివర ఒక బొజ్జ వినాయకుడిని మనం కంపల్సరీ ఇండియాలో చూస్తాం. చిన్నప్పుడు నేను వినాయకుడిని కొని ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి అని చాలా తాపత్రయపడ్డాను. అప్పుడు మా నాన్నగారి దగ్గర అంత డబ్బు లేదు, వినాయకుడిని కొనుక్కునేంత డబ్బు. అప్పుడు ఆయన పొద్దున్నే నన్ను అప్పు తీసుకురమ్మని ఎవరి దగ్గర అడిగాను అని చెప్పేసి నన్ను పంపించారు. పంపిస్తే తెల్లవారుజామునే స్నానం చేసి వినాయకుడిని కొనాల్సిన నేను ఆ అప్పు తెచ్చుకోవడానికి వాళ్ళ ఇంటి ముందర నుంచున్నాను. పొద్దుననంగా వెళ్ళాను. వెళ్తే ఎప్పుడో 12ంటికి ఆ టైంలో ఇంకా అలసిపోయాను నేనైతే. వాళ్ళు ఇచ్చే ఆ 200 రూపాయలని తీసుకుని ఇంటికి వచ్చి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ వినాయకుడిని, అంటే జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ వెళ్ళి ఆ వినాయకుడిని కొని, ఆ వినాయకుడిని అది కూడా ఖరీదు, ఆ వినాయకుడిని కొని తీసుకుని వస్తూ, ఇంకా పత్రి కొనే డబ్బులు లేకపోయేటప్పటికి దారి పొడుగుతూ ఉన్న ఆకులన్నిటినీ కోసుకొని వచ్చేసి మా అమ్మ దగ్గరికి ఇచ్చాను. మా అమ్మ ఇవే పత్రి అనుకుని ఆవిడ పూజ మొదలెట్టేసింది. మేమందరం చాలా భక్తితోటి పూజ చేసుకున్నాం. ఆ రోజున పూజ చేసుకున్నాక అప్పుడు అనిపించింది, జన్మలో మనం ఎవ్వరిని డబ్బులు అడగకూడదు. ఎందుకంటే తరచూ ఇంటికి అప్పులాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పులాళ్ళు ఒక అప్పులాడు అయితే బైక్లో వచ్చేవాడు. ఆయన రాజ్దూత్ లాంటి ఒక పెద్ద బండి వేసుకుని, ఆ శబ్దం వింటే చాలు కడుపంతా తిప్పేసేది. ఎందుకంటే అతను డబ్బులు అడగటానికి వస్తున్నాడు, మా నాన్న దగ్గర డబ్బు లేవు, ఎలా అనేసి మా అమ్మ పాపం బాధపడుతుంది అనేసి అవన్నీ చూసి మదన పడిపోయేదాన్ని నేనైతే. అప్పుడు నిర్ణయించుకున్నానండి, నేనే సంపాదించాలి, మా అమ్మ ముఖంలో నవ్వు చూడాలి, ఆవిడ సంతోషంగా ఉండాలి అని ఎంతో తాపత్రయపడ్డాను నేను.
ఆహ్, నిజంగా ఆ భగవంతుడు ఈరోజు నా చేత ఈ వినాయకుడిని అందరికీ పంపిణీ అందరికీ ఇవ్వడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ వినాయకుడు మీద పాట రాసి అంత గొప్ప పాట రాసిన ఒక రచయితని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను. ఈరోజు చక్కగా వినాయకుడి వ్రతం చేసుకుంటున్నాను. సుదర్శన హోమం కూడా అదే రోజున చేసుకుంటున్నానంటే అది ఆ భగవంతుడి ఆశీస్సే. ఒక మంచి కావ్యం లాంటి ఒక పాటని రచించిన రచయిత అయిన. నందేమో నాన్నకి, సింహమేమో అమ్మకి, వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి, నెమలేమో తమ్మికి, రథమల్లే మారలేదా, పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఈ వాక్యాలు నిజంగా జీవితానికి యాప్ట్ అన్నమాట. ప్రతి ఇంట్లో రకరకాల మనస్తత్వాలు ఉన్నా కూడా ఒకే ఇంట్లో ఉంటారు. అవన్నీ ఈ వినాయకుడి పాటలో పొందుపరిచి ఆయన రాయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి ఒక గొప్ప పాట రచించే అవకాశం మా వినాయకుడు నా భర్తకి ఇవ్వడం నన్ను మరింత ఆనందపరుస్తోంది. కాలనీలో మూర్తి గారు పిలిచిన వెంటనే వెళ్ళినందుకు అందరికీ నేను వినాయకుడిని ఇవ్వడమే కాకుండా నాకు కూడా ఆయన ఒక వినాయకుడిని ఇచ్చారు ఉచితంగా. సో భగవంతుడే మా ఇంటికి వచ్చాడని భావిస్తూ వినాయకుడికి చక్కగా పీట మీద పసుపు, కుంకుమ, వరిపి